అందరికీ నమస్తే అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. పండగల టైంలోనే కాదు, నార్మల్గా కూడా పిల్లలకి స్నాక్స్ బాక్స్లు పెట్టడానికి, ఈవినింగ్ వచ్చినప్పుడు తినడానికి ఏమైనా ఉండాలి అంటే కారంగా తినే పిల్లలు కూడా ఉంటారు కదండి. సో మనకు కూడా తినాలనిపిస్తుంది ఏదైనా కారంగా స్నాక్స్. సో అలాంటప్పుడు మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. చెక్కలు అంటారు, చెక్క గారెలు అని కూడా కొన్ని ఏరియాలో అంటారనమాట. పప్పు చెక్కలు అంటారు. చాలా బాగుంటుంది, టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ముందుగా వచ్చేసి శనగపప్పు కొంచెం వచ్చేసి ఇంకా పెసరపప్పు తీసుకున్నాను అనమాట, 2 టేబుల్ స్పూన్లు. ఇది వచ్చేసి మొత్తం అరకేజీ పిండికి నేను రెడీ చేసుకుంటున్నానండి. ఈ అప్పుడు చూపించిన పదార్థాలన్నీ మనం ఇందులో యూస్ చేస్తామన్నమాట. సో నేను వచ్చేసి అరకేజీ బియ్యం పిండి తీసుకున్నానండి, పొడి పిండి. సో నేను ఇందాక చూపించిన అల్లము, అదే ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అవన్నీ కలిపేసి నేను గ్రైండ్ చేసుకున్నానండి కోర్స్గా. మరి అంత మెత్తగా పేస్ట్లాగా అవసరం లేదనమాట. కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఇది బియ్యం పిండిలో వేసేసుకుంటున్నానండి. ఆ ముద్ద తీసుకొని ఇందులో నేను ఆల్రెడీ పొడిగా ఉన్న కరివేపాకు కడిగి పొడిగా పెట్టుకుని కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇదే ప్లేస్లో మీరు వచ్చేసి కొంచెం పుదీనా కానీ లేదంటే అది కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి వాము అనమాట, ఒక చిటికెడు వాము కూడా వేసుకున్నాను. మీరు వాము వంటి పెంచుకున్న బాగానే ఉంటుంది అనమాట. కొద్దిగా పసుపు వేసుకున్నానండి, టీ స్పూన్ పసుపు. తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. నేను ఎండుమిర్చి అనేది నార్మల్ కలర్ కోసం వేసానండి. ఇప్పుడు కారం మన సరిపడిన కారం కూడా ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట. మన ఇంట్లో మన కారం ఎంతవరకు తింటారో పిల్లలు చూసుకొని వేసుకోవాలి. ఇది పొడిపిండిలో ముద్ద అంతా వేసేసుకొని పొడులన్నీ వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలండి. సో ఇందులో అల్లము వెల్లుల్లి కూడా వేసాం కదండి, ఆ ఫ్లేవర్, ధనియాల ఫ్లేవర్ అంతా బాగుంటుంది అనమాట. కొంచెం ఘాటు కూడా ఉంటుంది, పిల్లలు తినడానికి బాగుంటుంది అనమాట. సో పెద్దవాళ్ళు కూడా ఈ చెక్కలు అనేది చాలా మందికి ఇష్టం ఉంటుందండి. సో తింటారు కూడా. సో మీరు ఈ పద్ధతిలో తక్కువ టైంలో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఆయిల్ అనమాట, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ గోరువెచ్చగా మరగబెట్టి నేను ఇందులో వేసుకున్నానండి. ఇదే ప్లేస్లో మీరు బటర్ మరగబెట్టి వేసుకోవచ్చు, నెయ్యి మరగబెట్టి వేసుకోవచ్చండి. డాల్డా కూడా కొంతమంది వాడుతారు, మీ ఇష్టం అండి అనమాట. అది వాడుకుంటే వాడుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇది మొత్తం అంతా బాగా కలుసుకున్న తర్వాత ఇలా నేను ముద్ద కట్టి చూపిస్తున్నాను కదండి, ఇలా ముద్ద నిలిచింది అంటే ఆ పిండి పర్ఫెక్ట్గా మనం కలుపుకుంటున్నామని అర్థం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక వేడి నీళ్ళలో బాగా నానబెట్టిన అరగంట సేపు నానబెట్టారండి పప్పు నేను. సో బాగా వాష్ చేసుకొని పప్పు కూడా ఈ పిండిలో వేసేసుకుంటున్నాను. సో మీకు టైం ఉంది అనుకుంటే 2 గంటలైనా నానబెట్టుకోవచ్చు అండి. నాకు టైం లేదు, అరగంట నానబెట్టాను. అది వేడి నీళ్ళు పోయడం వల్ల నాకు త్వరగా నానిందనమాట. సో ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు అండి, ఈ టైంలో ఇది ప్లేస్లో గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటూ మనం అది కలుపుకోవాలన్నమాట. పిండి కలుపుకున్నప్పుడు మెత్తగా కలుపుకోవడం, కొంచెం గట్టిగానే ఉండట్టు ఉండాలన్నమాట. మెత్తగా ఉంటే ఆయిల్ పీల్చేస్తుంది. సో మీరు ఇక్కడ చక్కెర వచ్చేసి కొంచెం చేసిన తర్వాత కొంచెం గట్టిగా వస్తుంటాయండి, మరి ఇక గుల్లగా కాకుండా. దానికోసం వచ్చేసి బటర్ అలాంటివి యాడ్ చేసుకున్నారు అనుకోండి, గుల్లగా వస్తాయి అనమాట. సో నాకు ఇక్కడ అయితే నేను పిండి కలిపేసాను చూసాను, కొంచెం గట్టిగా కలిపేసాను. ఆయిల్ కూడా పోసి కలిపేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు నుంచి అరగంట వరకు మనం మూత పెట్టి వదిలేసుకుంటే మంచిగా ఒక రౌండ్గా వస్తుంది అనమాట మనం ఉండలు చుట్టినప్పుడు. సో ఇక్కడ ఇంకో టిప్ అండి, ఇది మనం వేసి కొంచెం కొంచెంగా తీసుకొని మనకి ఎంత చెక్కలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తగ్గట్టు బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇలా చేసుకున్నప్పుడు ఫాస్ట్గా ఎవరైనా హెల్ప్ ఉంటే ఇంకా త్వరగా అయిపోతాయి. ఆ టైంలో మనం ఎక్కువ టైం తీసుకున్నాం అనుకోండి, పిండి అనేది ఆరిపోతుంది అనమాట. సో మనకి అలా ప్రాబ్లం లేకుండా క్లాత్ అనేది కప్పుకుంటూ ఉండాలన్నమాట. సో నేనైతే ఫాస్ట్గా బాల్స్ చేసి, తక్కువ క్వాంటిటీ కదండి, బాల్స్ చేసి పక్కన పెట్టేసుకొని వాటి మీద కొంచెం కవర్ చేసుకుంటూ నేను వచ్చేసి చెక్కలు చేసుకున్నాను అనమాట. సో మీరు కూడా అలా కవర్ చేసుకుంటూ ఉండాలి. పైన ఒక పొడి క్లాత్ లాంటిది ఏమైనా కప్పేసుకొని, లేదా ఒక మూత కానీ ప్లేట్ కానీ ఏదైనా మూత పెట్టుకొని మనం చేసుకుంటూ ఉండాలి. పిండి అనేది ఆరింది అనుకోండి, చెక్కలు అనేది బద్దలేస్తున్నట్టు వస్తుంది అనమాట. చేసేటప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇలా బాల్స్ చేసుకున్నానండి, ఒకే సైజులో బాల్స్ చేసుకొని చెక్కలలో చేత్తో ఒత్తేసుకుంటున్నాను. ఒక అరటాకు తీసుకున్నానండి. మీరు ఇదే ప్లేస్లో బటర్ పేపర్ కానీ లేదంటే ముచ్చురే కవర్లు ఏమైనా ఉంటాయి కదండి, వాటిని కూడా తీసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు చెక్కలు చేసుకోవడానికి చాలా ఇంకా వస్తువులు వచ్చాయి కదండి, అవన్నీ యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర అవి ఏం లేవు. నేను అరటాకు కట్ చేసుకొని దానికి ఆయిల్ పూసుకొని కొద్దిగా ఆయిల్ చేతికి పూసుకుంటూ ఇలా చెక్కలో చేత్తోనే ఒత్తేసుకున్నాను అనమాట. అన్ని చెక్కలో నేను చేత్తోనే ఒత్తానండి, నాకు అదే అలవాటు ఉంది కూడా. సో చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తాయో, మనం తీస్తే కూడా ఈజీగా వస్తున్నాయి అనమాట. ఇవన్నీ చేసుకొని ఒక్కొక్కటి పక్కన పెట్టేసుకోవాలండి. నేనైతే ఉండలన్నీ చుట్టేసి పక్కన పెట్టుకొని వాటికి కొంచెం కవర్ చేసుకుంటూ చక్కెరని చుట్టుకున్నాను అనమాట. మనకి చాలా కొంచెం టైం పడుతుంది అనమాట. ఎవరైనా హెల్ప్ ఉంటే ఇంకా మనం త్వరగా చేసుకోవచ్చు. నాకు చేత్తో బాగా అలవాటు ఉంది కాబట్టి నేను చేత్తోనే ఆ చెక్కలన్నీ ఒత్తేసుకున్నాను అనమాట. సో ఈ చెక్కలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్. తింటే అసలు కారం కొంచెం ఎక్కువ స్పైసెస్ తినడానికి అలవాటు పడుతూ ఉంటారు కదా పిల్లలు. సో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందండి. ఇంకా మన హాలిడేస్లో పిల్లలందరికీ ఏం పెట్టాలి, ఫుడ్ బయటకి తీసుకొచ్చి ఎవరు పెట్టేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇంట్లో ఇలా రెడీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. సో మనం ఆ చెక్కలు చేస్తున్నప్పుడే ముందుగానే ఒక ఆయిల్ పోసుకొని తగినంత డీప్ ఫ్రై తగినంత ఆయిల్ పోసుకొని బాగా హీట్ చేసుకున్నట్టు, మీడియం హీట్ అనమాట, మరి ఓవర్ హీట్ కాదు, మీడియం హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని
మన ఈ చెక్కలను ఒక్కొక్కటిగా ఇందులో డ్రాప్ చేసేసుకోవాలి, ఆయిల్లో వేసుకోవాలి. మన ఇక్కడ ఇంకో టిప్ అండి, ఆల్రెడీ 2 టిప్లు అయితే మీకు చెప్పారు, ఇది 3వ టిప్ కింద తీసుకోండి. ఇది వచ్చేసి మన ఆయిల్ అనేది బాగా ఓవర్ హీట్ చేయకూడదు, మీడియం హీట్లోనే ఉండాలి. తక్కువ మీడియం హీట్లో ఉంటేనే అది లోపల వరకు కుక్ అవుతుందన్నమాట. సో వేసిన వెంటనే కలుపుకుంటే కొద్దిగా బయట తేలుతూ ఉంటాయి కదండి, ఆ టైంలో మనం అది టర్న్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం ఇలా కలర్ రాగానే తీసుకోవాలండి. మరీ ఎక్కువగా కలర్ వచ్చింది అనుకోండి, కొంచెం కలర్ అనేది నల్లగా వస్తుందండి, మరీ బ్రౌన్ కలర్లో కనిపిస్తాయి అనమాట చల్లారిన తర్వాత. మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసి పైకి తేలిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే మీకు వచ్చి చెక్కలు గట్టిగా రావన్నమాట, మంచి టేస్టీగా ఉంటాయి. సో ఇదిగో ఆ టిప్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో వచ్చేసి ఇలా అన్ని రెడీ చేసి తీసేసుకున్నానండి. నేను ఇలాగ ఒక జిబ్ అంటారనమాట ఇది. ఇలాంటి జాలీలు గిన్నెలు కూడా ఉంటాయి కదా, అందులో పోసుకుంటే అంటే ఎక్స్ట్రా అయిన ఆయిల్ ఉంటే కిందకు వచ్చేస్తుంది అనమాట, అలా తీసుకోవచ్చు. ఈ ఫ్రై చేసుకుని బయట తీస్తాం కదండి, ఆయిల్ అంతా కారిపోయి చల్లారిన తర్వాత మనం ఏదైనా బాక్స్లో కవర్ చేసి పెట్టుకోవాలండి, అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి హైప్ కూడా చేయండి ప్లీజ్. థ్యాంక్స్ అండి ఇప్పటి వరకు చివరి వరకు నా వీడియో అయితే వాచ్ చేసినందుకు. ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.